కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. అదంతా తర్వాత చెప్తాను. డాక్టర్ భవానీ గారు ఎక్కడున్నారు? ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్ కి సీరియస్ అయితే అటెండ్ అవుతున్నారు. పని సూపరింటెండెంట్ గారు ఉన్నారా? ఆ రూమ్ లోనే ఉన్నారు. కాలం ఎంత మారిపోయింది. ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే సెలైన్ బాటిల్లో సారా సప్లై చేస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పిన కలియుగాంతం ఇంకెంతో దూరం లేదు. బాగా అలసిపోయినట్టున్నావు, మంచినీళ్ళు తాగు. నిజంగా నువ్వు రేప్ కాకుండా ఆ దుర్మార్గుల చేతుల్లోంచి బయటపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎస్ సార్, మీకు ఇన్కమింగ్ కాల్. ఓకే, ఐ విల్ టేక్ ద లైన్. హలో హలో, కోటేశ్వరరావు? ఎస్, నేనే కోటేశ్వరరావుని. నేను చౌడప్పని. 1 minute అమ్మా. చెప్పండి. క్రిటికల్ పొజిషన్లో ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. నిజంగా నీ ధైర్యాన్ని అభినందిస్తున్నానమ్మా. వాళ్ళను కొట్టి తప్పించుకోవడం రియల్లీ వండర్. థ్యాంక్ యూ సార్. దేశంలో ఎవరమ్మా నీతిని గురించి పట్టించుకుంటున్నారు? అటువంటి ఈ రోజుల్లో సార్, నాకేదో అలా తిరుగుతున్నట్టుంది సార్. రేప్ అటెంప్ట్ జరిగింది కదమ్మా, పైగా భయంతో చాలా దూరం పరిగెత్తుకొచ్చావు. అలాగే ఉంటుంది. పేరు కావాలనుకునే వాళ్ళకి ఎప్పుడు అర్ధాంతరపు చావులే వస్తాయమ్మా. మీరు ఆ వాటర్లో ఏదో కల్పించారు. గుడ్, ఆలస్యంగానైనా తెలుసుకున్నావు. నీకు కడుపు నొప్పి రావడానికి మందిచ్చాను. ఆ నొప్పి తగ్గటానికి నువ్వు కష్టపడి సంపాదించిన ఈ సెలైన్ బాటిల్లోని సారా తాగుతున్నావు. పిచ్చి పిల్ల, ఇంత లేత వయసులో నీ లైఫ్ని ఫినిష్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నీ నొప్పిని 24 గంటల కడుపులో నొప్పి అని నేనే ఆపరేషన్కు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఎనస్థీషియా కాస్త ఎక్కువ ఇస్తాను. ఫినిష్. ఆంటీ, ఏం బాబు? వాసంత అనే నర్స్ మీ హాస్పిటల్లో పనిచేస్తాను కదా? అవును. తను ఎక్కడి నుంచో నాకు ఫోన్ చేసింది. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. ఈలోగా లైన్ కట్ అయిపోయింది. ఐ థింక్ షీ ఇస్ ఇన్ సమ్ డేంజర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. సిస్టర్, వాసంత చూసావా?
5 నిమిషాల క్రితమే హాస్పిటల్కి వచ్చి మీ గురించి అడిగింది. మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని చెప్తే సూపరింట్ గారు రూమ్కి వెళ్ళింది. కమాన్. కోటేశ్వరరావు గారు, ఎస్. సిస్టర్ వాసంతి మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అవును, వచ్చింది. ఏదో ఆందోళనగా ఉంది. ఏమిటమ్మా అని అడిగితే మీతో ఏదో మాట్లాడాలని హడావుడిగా వెళ్ళిపోయింది. డాక్టర్, ఎంతసేపు అయింది ఆవిడ మీ దగ్గర నుంచి వెళ్ళి? జస్ట్ 5 to 6 minutes. హడావుడిగా నన్ను కలవాలని ప్రయత్నించిందంటే నాతో ఏదో చెప్పాలనుకుంటుందన్నమాట. రా, మిగతా స్టాఫ్ని కనుక్కుందాం. ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయి ఏదైనా డేంజర్ లో ఉందా? నథింగ్ సార్, యూ డోంట్ వరీ. ఇట్స్ ఆల్ రైట్. కమాన్. బాబ్జీ, నువ్వు వెంటనే నా రూమ్కి రా. అలాగే సార్. సార్, రే బాబ్జీ, బాత్రూంలో డెడ్ బాడీ ఉంది. శవాన్ని మార్చరీకి షిఫ్ట్ చేయి. రేప్ చేయటం అనేది స్ట్రీట్ అఫైర్ కాదురా, డిసిప్లిన్ సీక్రెట్ అఫైర్. ఎందుకైనా మంచిది, డాక్టర్ సర్టిఫికెట్ తీసుకో. ఎవరిది శవం? దీని అనాథ శవాల్లో కలిపి ఆ తర్వాత ఇంకా డబ్బులు ముడతాయి. బాబు గోవర్ధన్, కంటిన్యూ ది క్లాస్. ఏమిటి నాన్న? నైట్ షిఫ్ట్కి వెళ్ళిన వాసంత ఇంటికి ఇంకా తిరిగి రాలేదురా. హాస్పిటల్కి వెడితే డ్యూటీకి రాలేదన్నారు. ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో. మన ఇద్దరం తప్ప దానికి స్నేహితులు ఎవరున్నారా? నాకెందుకో భయంగా ఉంది. పోనీ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. చచ్చా, అలరవుతుంది నాన్న. ఇంటికి వెళ్ళిపో, నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. ధర్మం చేయండి అమ్మా. అయ్యా బాబు, ధర్మం చేయండి అయ్యా బాబు, ధర్మం చేయండి బాబు. అదే ఇంకా ఇంటికి రాలేదు, అందుకే నేను హాస్పిటల్ బయలుదేరాను. బాబు, నా చెల్లెలు చచ్చిపోతే ధర్మం చేయండి బాబు. బాబు, నా చెల్లెలు చెల్లెలు కానీ పరేషాన్ అయితే నీకు చెల్లెలు చచ్చిపోయింది బాబు. ఇదేంటి బాబు, ధర్మం చేయమంటే ఇలా తోసెత్తబెట్టి బాబు. అబ్బే సాలే, నన్ను కొట్టండి బాబు. కారణం ఎవరు చెప్తారు డాక్టర్ భవానీ గారు? హాస్పిటల్లోకి వచ్చిన నా చెల్లెలు ఏమైందో చెప్పలేని మీ స్టాఫా? వాసంతి రిపోర్ట్ నందుకుని కూడా హాస్పిటల్కి వచ్చి నిజాన్ని కనిపెట్టలేని అసమర్థ ఇన్స్పెక్టరా? నా చెల్లెలు ఇక్కడే శవం అయిపోతే హాస్పిటల్ నుంచి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయిందని నిర్ధారణ చేసుకున్నా మీరంతా చెప్పండి మేడం. వాసంతి శవం హాస్పిటల్లో కనిపించిందా? మార్చరీలో ఉన్న శవాన్ని వీడు అద్దెకిస్తే
నడి రోడ్డులో దిక్కులేని శవంగా మార్చి వీడు అడుక్కుంటున్నాడు. చెప్తాను బాబు, చెప్తాను. ఈ మస్తాని గారి దగ్గర శవాల్ని అద్దెకు తీసుకెళ్లి రోడ్డు పక్కన పడుకోబెట్టి అడుక్కుంటూ ఉంటానే గాని ఈ పిల్ల ఎలా చచ్చిపోయిందో ఎవరు చంపారో నాకు తెలియదు బాబు. ఏమయ్య మస్తాన్రావు, నువ్వు ఈ శవాన్ని అద్దెకిచ్చావా? అబే ఇలా దవాఖానా ఇజ్జత్ తీసినవరా నువ్వు? కబ్రస్థాన్లో గుంట రకాలక శవాలు అమ్ముకుంటావే. చెప్పరా ఎవరు చంపారో చెప్పు. వాడు అలాగే చెప్తాడు. ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే పోలీసు ఎందుకు, చట్టాలు ఎందుకు? మేము ఎంక్వైరీ చేస్తున్నాం కదా బాబు. నాకేం తెలియదు బాబు. నేను అప్పుడప్పుడు శవాలను అద్దెకిచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటాను బాబు. అట్లాగే ఈ పిల్ల శవాన్ని కూడా అద్దెకిచ్చినాను బాబు. నాకేం తెలియదు బాబు. ఇన్నేళ్ల పాటు నీతో కలిసి పనిచేస్తున్న అమ్మాయి అనాథ. ఎస్పీ గారు, వీడిని కస్టడీలో తీసుకోండి. వాసంతి బాడీని పోస్ట్ మార్టం చేసి నిజానిజాలు నేను తెలుస్తాను. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఆ సంగతి నేను చూసుకుంటాలే. పోయిన మంచోళ్ళన్నారు. ఆ పిల్ల మంచిది పోయింది. చంపినోడు ఏమైనా మంచిగా ఉంటాడా? ఆయన శవాన్ని కుక్కలు కూడా ఇలా కొడుకుని. బూతులు మాట్లాడకూడదు. అమ్మా, నా బిడ్డ ఎలా చచ్చిపోయిందమ్మా? సెలైన్ బాట్లు కడుపులో బలంగా గుచ్చుకుని రక్తస్రావం జరగటం వల్ల వాసంతి చనిపోయింది. అంటే అంటే నా బిడ్డని హత్య చేశారా అమ్మా? ఎలా చెప్పగలం? చావడానికి ముందు ఆమె బాగా సారా తాగింది. తాగిన మైకంలో తూలి సెలైన బాటిల్ మీద పడి ఉండొచ్చు. ఆ కారణంగా చనిపోయి ఉండొచ్చు. ఇంపాసిబుల్. కనీసం టీ కూడా అలవాట్లేదు నా చెల్లాయిని. సారా అలవాటున్న నీచరాల కింద చిత్రీకరించి దాని ఆత్మకు శాంతి లేకుండా చేయకండి సార్. ఉన్నది ఉన్నట్టుగా రాస్తాం గాని లేనిది ఉన్నట్టుగా రాయలేంగా మిస్టర్. ఉన్నది ఉన్నట్లుగా రాస్తే మీ హాస్పిటల్ పరువు మర్యాదలు మాడి మసైపోతాయి. వాట్ యు ఆర్ టాకింగ్? yes. ఈ హాస్పిటల్లోనే నా చెల్లయ్య హత్య చేయబడిందని నిరూపించబడితే ప్రాణాలు పోసే ఈ దేవాలయం ప్రాణాలు తీసే శవాలయంగా మారిందని ప్రజలు దుమ్మెత్తిపోస్తారన్న భయంతో మీరంతా కలిసి ఈ అబద్ధ పురాతలు రాయించారు. గోవర్ధన్, మీరేం చెప్పగలరు మేడం? పోలీసులు తీసుకెళ్లి మస్తాన్ రావు గారి చేత కూడా ఇది ఆత్మహత్యని చెప్పించి నా చెల్లెలు చావని చీకటి చరిత్రలో కల్పిస్తారు. అందుకే ఆ మస్తాన్ రావు గారి పేర్లు తెంచైనా సరే వాడి చేత నిజంగా ఎక్కిస్తాను. దాట్స్ మై ఛాలెంజ్. సార్, మస్తాన్ రావు తప్పించుకోవడానికి ప్రయత్నించి వ్యాన్ కింద పడి చనిపోయాడు సార్. ఏమిటే హడావుడి? నేతాజీ స్కూల్ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. సిస్టర్, వెంటనే సిలైన్ అరేంజ్. కమాన్ సిస్టర్, సిలైన్ బాటిల్స్ తీసుకురండి తొందరగా. ఈ సైడ్ కమింగ్. కమాన్ క్విక్ క్విక్, త్వరగా కానివ్వండి.
సిస్టర్ అరెక్స్ స్మెల్ వస్తుంది ఏమిటి? అవును మేడం, పగిలి సెలైన్ బాటిల్ నుంచే సారా వాసన వస్తున్నట్టుంది. వాట్? మై గాడ్! స్టాప్! డాక్టర్! సెలైన్ బాటిల్ తీసేయండి. చాలా ఘోరంగా జరిగిపోయింది. కమ్ ఆన్, క్విక్! వాట్ హ్యాపెండ్? ఎస్పీ గారు, సెలైన్ బాటిల్స్ లో సారా కలిసింది. ఇస్ ఇట్? పోస్ట్ మార్టం చేసినప్పుడు వాసంతి కడుపులో దొరికిన సీసా ముక్క పైన ఇదే లేబుల్ అంటించుంది. సిలైన్ బాటిల్స్ లో సారా సప్లై చేస్తున్నారనే సంగతి వాసంతి తెలుసుకుందని ఆమె చేత బలవంతంగా సారా తాగించి ఆ మత్తులో ఆమెను హత్య చేశారు. అందుకే సారా మొత్తం గాలి బ్లాడర్లో నిండి ఉంది. భవాని గారు, ఈ బాటిల్స్ ఇంకెన్ని హాస్పిటల్స్ కు వెళ్ళాయో నేను వెంటనే అన్ని హాస్పిటల్స్ కు ఫోన్ చేసి ఈ లేబుల్ ఉన్న బాటిల్స్ వాడొద్దని హెచ్చరిస్తాను. ప్లీజ్ హరి అప్. కమ్ ఆన్. జరిగింది చెప్పానుగా, పొరపాటున ఈ హాస్పిటల్కి వచ్చినట్టే ఆ బాటిల్స్ ఏ హాస్పిటల్స్ కి వెళ్ళాయో వెంటనే రీప్లేస్ చేయించు. ఎస్పీ గారా, ప్లీజ్ కమ్ ఇన్. చౌడప్ప గారు, మీ ఫ్యాక్టరీకి సీలు వేస్తున్నాం. ఇవిగోనండి ఆర్డర్స్. ఎస్పీ గారు, జరిగిన నష్టాన్ని గురించి నేను విన్నాను, కానీ దానికి మా బాధ్యత లేదని నేను ఫీల్ అవుతున్నాను. బట్ వీఆర్ సారీ సార్. ఇదిగో మీ అరెస్ట్ వారెంట్. ఇట్స్ ఆల్ రైట్. ఒక పరువు గల పెద్ద మనిషిగా నా జాగ్రత్తలో నేను ఉన్నాను. వాట్ యు మీన్? లాయర్ గారు ప్లీజ్. ఇది చౌడప్ప గారి యాంటిసిపేటరీ బెయిల్. నో! ఇంతమంది పసిపిల్లల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న కిరాతకుడి చేతులకి సంఖ్యలు పడకపోవటం న్యాయానికే అవమానం. ఒక్కసారి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన తర్వాత మా డిపార్ట్మెంట్ ఏం చేయలేదమ్మా. లాయర్ల గొంతులు విని విని అబద్ధపు సాక్ష్యాలతో చెవులు మూసుకున్న కోర్టుకి ఆ పసిపిల్లల తల్లుల ఆక్రందనలు వినిపించేలా చేస్తాను. న్యాయం కళ్ళు తెరిచేలా చూస్తాను. నీ సత్యాగ్రహంలో నేను పాలు పంచుకుంటున్నాను గోవర్ధన్. వాసంతి మరణానికి కారకుడు చౌడప్ప. అతను సిలైన్ బాటిల్స్ లో సారా సరఫరా చేస్తున్నాడన్న సంగతి వాసంతి తెలుసుకోబట్టే ఈ హత్యకు గురైంది. ఇక సిబిఐ అక్కర్లేదు, సిఐడి అక్కర్లేదు మేడం. నా చెల్లెల్ని చంపిన హంతకుడు దొరికిన తర్వాత ఆ ఉరి శిక్ష ఏదో నేనే వేస్తాను. బాబు ఆవేశపడకు. డాక్టర్ భవాని మనకు అండగా ఉంటే తప్పకుండా న్యాయం జరుగుతుంది. అవునల్లా, బంధువులతో పని కానప్పుడు కదా బంధువు పెట్టాలి. అవును గోవర్ధన్, నీ స్థానంలో నే కూర్చుంటాను. ఆ చౌడప్ప చేతులకు సంకెళ్ళు పడే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. మీ నాన్నగారు ఎక్కడమ్మా? రాత్రి కోణార్కులు వచ్చారండి. రాత్రంతా నిద్రలేదని పడుకున్నారు. ఆయన నిద్ర లేకపోతే నేను జీవితాంతం జైల్లో నిద్రపోవాలి. ఆయన నిద్ర లేపితే తిడతారండి. ఓ, ఆ తిట్లో నేను తింటాను. ఎక్కడా? పైన బెడ్రూమ్ లో పడుకున్నారు. ఎవరది? మీకు నిద్ర ఎలా పడుతుందండి? నువ్వా? ఇదేమిటయ్యా, నేరుగా బెడ్రూమ్ లోకి వచ్చేసావు? బెడ్రూమ్ లోకి ఏమిటండి, బాత్రూమ్ లో కూడా రావాల్సినంత అవసరం వచ్చింది. ఇప్పుడేమునిపోయింది? ఎలక్షన్లు వచ్చినప్పుడు మేం కావాలి. మీటింగులకు జనాన్ని లారీల్లో డబ్బిచ్చి తోలడానికి మేం కావాలి. హర్తాళ్లు బంధులు సక్సెస్ చేయడానికి మేం కావాలి. కానీ మాకు అవసరం వచ్చినప్పుడు మీరు ఆదుకోరా? అందుకే కదయ్యా అన్ని పనులు మార్గం వచ్చింది. వచ్చి ఇంట్లో కూర్చుంటే ఎలాగండి? ముందు మీ ఆవిడ నిరాహార దశలోంచి లేవమనండి. బాగుండదేవనయ్యా. చూడండి ఉమామహేశ్వరరావు గారు, నాకు నష్టం జరిగిందంటే మీ పార్టీలో ఎవరెవరికి ఎక్కడెక్కడ రహస్య ఖాతాలున్నాయో, ఎవరెవరితో అక్రమ సంబంధాలున్నాయో మొత్తం పేపర్లో కక్కేస్తాను. తొందరపడకు చౌడప్ప, నేను వెంటనే వెళ్ళి భవానీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. బాబు బడబాబు 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 పెద్ద బజ్జీలండి. నేను మీతో మాట్లాడడానికి వస్తే మీరు ఇలా నినాదాలు ఇవ్వడం ఏమీ బాగలేదు. మీరు మాట్లాడటానికి వచ్చారా? మా కోరిక కోర్టు మన్నించిందని చెప్పడానికి వచ్చారా? మాట్లాడడానికే వచ్చాను.
రాజకీయ నాయకుల చేతిలో ఉద్యమాలు పెడితే గోతులో పాతి పెడతారు. జై తెలంగాణ అట్లనే పోయింది, జై ఆంధ్ర అట్లనే పోయింది. ఎవరో కొందరు నాయకులను బట్టి అందరినీ అలా అంచనా వేయకూడదు. పులి కడుపున పులే పుడుతుంది, రాజకీయ కులంలో అవినీతి పుడుతుంది. భవాని, నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తి అయ్యుండి ఇలా కూర్చోడం ఏం బాగాలేదు. నా మాట విని నిరాహార దీక్ష విరమించు. ఈ రోజుకి ఈ కూర వండు అని భార్యకి చెప్పినట్లుగా ఈ పూటకు నిరాహార దీక్ష మానమని మీరు చెప్పడం కూడా బాధ్యతగా లేదు. నేను దీని మీద కమిటీ వేయిస్తాను. మీరు కమిటీ వేయించేసరికి నా మనవరాలికి కూడా మనవరాళ్లు పుడతారు. మీరు ముందుగా ప్రవర్తిస్తే మేము కూడా కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది. ఏం చేస్తారు? లాఠీ చార్జ్ చేయించాల్సి వస్తుంది. ఈ ఎస్పీ గారు చేస్తారా? మరి ఆలోచన ఎందుకు? చేయండి సార్. జనరాలు అయితే దూరంగా పెట్టుండ్రి, లేకుంటే మనం రాలేసితే వాళ్ళు లాఠీలు వేసి నన్ను పోలీసు వాళ్ళు డబల్ స్టేట్మెంట్లు ఇస్తారు. మంత్రి గారు, మీరు వెళ్ళండి, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. భవానీ గారు, మీకు మద్దతుగా మన హాస్పిటల్ స్టాఫ్ అంతా స్ట్రైక్ చేయదలుచుకున్నాం. వద్దు, కోరిక తీరడమో ప్రాణం పోవడమో నా వరకే పరిమితి కానివ్వండి. మీరంతా వెళ్లి రోగుల్ని చూసుకోండి ప్లీజ్. డాక్టర్ భవానీ కోసం, డాక్టర్ భవానీ కోసం, డాక్టర్ భవానీ కోసం, డాక్టర్ భవానీ కోసం, డాక్టర్ భవానీ కోసం. ఇగో కోస్తా దాటి తెలంగాణ దాటి రాయలసీమకు వచ్చింది ఉద్యమం. రాలేగా చూసు. మినిస్టర్ పోలీస్ మినిస్టర్ పోలీస్ మినిస్టర్ మీ కోరిక కోర్టు ఆమోదించింది. మీ చేత నిరాహార దీక్ష విరమింప చేయడానికే మంత్రి గారు వచ్చారు. భవాని, మీ మాట విని నిరాహార దీక్ష విరమించి ఉంటే ఈ న్యాయం జరిగేదా? న్యాయం జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. రేపు ఏ అన్యాయం జరుగుతుందోనని నేను భయపడుతున్నాను. చౌడప్ప చేతికి సంకెళ్లు వేసే సన్నివేశానికి నాంది గీతం పాడదాం రండి. కమాన్. చచ్చిండు కొడుకు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ డూయింగ్? ఏ మిస్టర్, దౌర్జన్యం చేయిస్తున్నందుకు నేను కస్టడీలో తీసుకోవాల్సి వస్తుంది. నన్నా? అవును. భలేవరే సార్, నేను గాంధీవాదం సార్. ఆవేశం నాది కాదు. కన్నబిడ్డల్ని కోల్పోయిన ఆ కన్నతల్లులది. ఏ సిలైన్ బాటిల్స్ కి అయితే వాళ్ళ బిడ్డలు బలైపోయారు వాటితోటి సమాధానం చెప్పారు. కావాలంటే హత్ కడి వేసుక తీసుకపో, పేపర్లో పెడతాను ఫోటో. యూ షట్ అప్. సార్, ముందు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేకపోతే చస్తాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి మాత్రం వద్దు, డేంజర్. ఇదిగో ఈ బెళ్ళేసుకొని కాఫీ తాగు, తలనొప్పి తగ్గిపోద్ది. పక్క కొట్లో కాఫీ తాగితే తగ్గదు, మన దగ్గరే తాగాల. నీకేంటి జలుబా? ఉండు ఎర్రబెళ్ళి ఇచ్చేయి. సచ్చినాడు కాంపౌండర్ లాగా ఉండాలా? మనం ఇప్పుడు డాక్టర్. ఇదిగో ఈ బిళ్ళ 3 పుట్లు వేసుకో, తగ్గిపోద్ది. డాక్టర్ చదవకుండా ఇస్తున్నావు, వేసుకుంటే ఏదైనా ఉద్యమం. అరి పిచ్చి సచ్చినాడా, పుస్తకాలు చదివితేనే చదవా? రోజు కళ్ళతో చూడాలా? పాలెట్ట తాగలో దూడకు ఆవు నేర్పుద్దా? లైనట్టు అయ్యాలో ఆడిది మగాడికి నేర్పుద్దా? నిజమే అనుకో. ఇక్కడ దాకా వచ్చి నీతో ఎందుకు వైద్యం చేయించుకోవాలి? డబ్బులు ఇవ్వకుండా ఆసుపత్రిలోనే చేయించుకోవచ్చుగా. డబ్బులు లేకుండా నీ తాతగాడి మొగుడున్నాడా? వార్డు బాయ్కి రూపాయి ఇయ్యాలా, నర్సుకు 2 ఇయ్యాలా, డాక్టర్కి 5 ఇయ్యాలా, ఇన్ఛార్జికి 10 ఇయ్యాలా, మొత్తం 18 రూపాయలు. మన దగ్గర ₹1/2 బిళ్ళ, ₹1/2 బిళ్ళ. అరే నీ ఎక్క నెత్తిన పూలు పెట్ట సక్కువై నువ్వు ఈ జన్మకు బాగుపడవు. లెనిన్ బాబు ఎందుకయ్యా అంత కోపం? ఇదంతా నీకోసమేగా. నువ్వు రేపు నన్ను కట్టుకుంటే కట్నం ఇయ్యాలిగా. చాలా తేరి నేను కట్నం తీసుకున్నట్టున్నా. నువ్వు ఆ చెడ్డ పనులు మానే, అదే మన కట్నం. దొంగ వ్యాపారం మానేస్తే నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈగల వాళ్ళని ఇట్లా పబ్లిక్ పెడతావా? పెట్టను. ఆసుపత్రికి వెళ్ళి ఎత్తుపోతావా బండ్లు? ఓహో, నేను కూడా నమ్ముతాను. నిజంగా నీ మీదొట్టు. అయితే పసుపు తాడు రెడీ చేసుకో. ఇంత దారుణంగా ఒక మనిషిని హింసించి దౌర్జన్యం చేసి కోర్టుకు తీసుకురావటం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలి హత్య చేయటం అని నేను మనవి చేస్తున్నాను యువర్ ఆనర్. ఇది చాలా అసందర్భమైన కేసు అని, అసత్యాల పుట్టని కూడా మనవి చేస్తున్నాను. అసలు సెలైన్ బాటిల్లో సారా ఉండటం మనం ఎక్కడైనా చూసావా? లాయర్ గారు, పసిబిడ్డల ప్రాణాలు తీసింది ఆ సారాయేనని డాక్టర్లు ధృవపరిచారు, పత్రికలు ప్రకటించాయి.
ధర్నా మూలంగా హైకోర్టు మా కోరికను ఆమోదించింది. నిజమేనండి, కానీ ఆ సరా ఆ బాటిల్లో ఎక్కించింది చౌడప్ప గారి కంపెనీయే అని నిర్ధారణ ఏమిటి? హతురాలు వాసంతిని పోస్ట్ మార్టం చేసినప్పుడు బయటపడ్డ సీసా ముక్క అతని కంపెనీ లేబుల్లోనే ఉన్నది. దాన్ని ఎగ్జిబిట్ ఏగా ప్రజెంట్ చేశాం యువర్ ఆనర్. లాయర్ గారు, అదే లేబుల్ ఉన్న బాటిల్స్ లో సారా ఉండడం మూలంగా బంగారు భవిష్యత్తు గల ఎంతో మంది పసిబిడ్డలు హాస్పిటల్లో దుర్మరణం పాలయ్యారు. అయినా ఈ నేరానికి చౌడప్పకు ఏ సంబంధం లేదంటారా? సంబంధమా? నాకా? నో 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 యువర్ ఆనర్, 2 కేసులకు ముడిపెట్టి నన్ను అప్రదిష్ట పాలు చేయడానికి చూస్తున్నారు. అసలు వాసంతి అనే పిల్ల ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. పైగా చావటానికి ముందు సారా తాగిన పిల్ల పతివ్రత అని నమ్మకం ఏమిటి? చనిపోయిన మనిషి మీద లేనిపోయిన అబాండాలు వేస్తే నేను 4 కోసేస్తాను. ఆర్డర్ ఆర్డర్, ఇది కోర్టు అని గుర్తుపెట్టుకోండి. కోర్టు అయితే కోర్టు లెక్కలు ఉండాలి కానీ వాడు పబ్లిక్ పాయికన లెక్క మాట్లాడతాడండి సార్. వాడి పెండ్లమేమైనా పతివ్రత, అవని అక్క పతివ్రత. సైలెన్స్. ప్రశ్నించిన వాడు మాత్రమే మాట్లాడాలి. ఎట్లనే మీరు చెప్పింది కదా. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఆ రోజు రాత్రి సెలైన్ బాటిల్తో హాస్పిటల్కు వచ్చిన వాసంతిని సరోజని ఆమె చూసింది. ఆ తర్వాత వాసంతి కోటేశ్వరరావు గారిని కలిసింది. దాని తాలూకు వివరాలు, పోలీస్ ఎంక్వైరీ రిపోర్టు ఈ ఫైల్లో ఉన్నాయి. ఆ వివరాలను బట్టి చూస్తే హాస్పిటల్కి వచ్చినప్పుడు వాసంతిలో చావబోతున్నానన్న భయం ఏమాత్రం లేదు. పైగా సివిల్ డ్రెస్ లో ఉంది. డ్యూటీకి ఎందుకు రాలేదో అర్థం కాలేదు. హాస్పిటల్కి వచ్చినప్పుడు చూసిన సాక్షులున్నారు, కానీ వెళ్ళినప్పుడు చూసిన సాక్షులు లేరు. కనుక ఆమె హత్య హాస్పిటల్లోనే జరిగింది. దాన్ని సాటి నర్సులు చేసి ఉండొచ్చు, వార్డ్ బాయ్స్ చేసి ఉండొచ్చు, పేషెంట్స్, డాక్టర్స్ ఎవరైనా చేసి ఉండొచ్చు. ఆఖరికి పారిపోతూ యాక్సిడెంట్ లో చనిపోయిన మార్చురీ ఇన్ఛార్జ్ మస్తాన్ రావు అయినా చేసి ఉండొచ్చు. అంతేకాదు యువర్ ఆనర్, పోలీసులు చౌడప్ప గారి ఫ్యాక్టరీని సోదా చేశారు. ఈయన సెలైన్ సప్లై చేసి అన్ని హాస్పిటల్స్ ని చెక్ చేశారు. ఏ ఆధారమూ దొరకలేదు. ఇది కేవలం చౌడప్ప గారి పరువు ప్రతిష్టల్ని దెబ్బతీయాలని చేసిన ప్రయత్నమే తప్ప మరేమీ కాదని మనవి చేస్తూ ఈయన్ని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. సెలైన్ బాటిల్స్ లో సారాయిని అక్రమంగా రవాణా చేస్తున్నాడని, దాని వలన పసిపిల్లల మరణం సంభవించిందన్న వాదనని ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలతో నిరూపించలేకపోవడం వలన చౌడప్ప నిర్దోషని తీర్పు చెప్పడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. Don't worry, my son. న్యాయస్థానం కళ్ళు కప్పిన వీడితో నిజాన్ని చెప్పించడానికి తీసుకెళ్తున్నాను. ఎవరైనా ఆపాలని చూస్తే ప్రాణాలు పోతాయి. ఇన్స్పెక్టర్, వెళ్ళి జీప్ లో డ్రైవర్ స్థానంలో కూర్చో. గోవర్ధన్, సారీ మేడం, దయచేసి నాకు ఎవరు ఏమీ చెప్పద్దు. ఓకే ఇన్స్పెక్టర్, కమ్ ఆన్, గెట్ మూవింగ్. ఐ సే ఆఫీసర్, ఫాలో అయితే 2 శవాలు చూస్తారు. ఓకే సెలైన్ బాటిల్స్ లో దొంగసారా అమ్ముతున్నావని, నా చెల్లెలు చావు కారణం నువ్వేని చెప్పరా? చెప్పు. Get away me. Come on, tell me. పారిశ్రామికవేత్త ప్రాణం కంటే పరువుకే ఎక్కువ విలువిస్తాడు. ఒక్కసారి మార్కెట్లో వాల్యూ పడిపోయిందంటే చెల్లని కాని అయిపోతాడు. పోలీస్ ఆఫీసర్ వై ఉండి నాకీ సలహా చెప్తున్నావేంటి? వాడు దోషి అని నీకు తెలుసు, నాకు తెలుసు. అది నిరూపించడానికే నీతో వచ్చాను తప్ప చావుకు భయపడి కాదు. చూడు, వెళ్ళి వాడి కొడుకుని తీసుకురా. వాడి చావును చూడలేక వీడు నిజం మొత్తం కక్కేస్తాడు. ఏమిటి చిన్నబాబు,
ఇల్లు లేసి హోటల్లో మకం పెట్టు. నాన్నని ఎత్తుకుపోయిన గోవర్ధన్ డెఫినెట్ గా నన్ను ఎత్తుకుపోవడానికి ఇక్కడికి వస్తాడు. అందుకే నా అడ్రస్ తెలియకుండా వారం రోజుల పాటు ఇక్కడ మకం ఏర్పాటు చేశాను. మరి కాలక్షేపం ఆటపాట బందోబస్తు అన్నీ ఏర్పాటు చేశా. ఎంటర్టైన్మెంట్ నువ్వు రెడీగా ఉండు. సెంటిమెంట్స్ నీ ఒక్కడికే కాదురా, అందరికీ ఉంటాయి. ఇది నా చెల్లెలు ప్రాణాలు తీసుకున్న సెలైన్ బాటిల్, పసిబిడ్డల్ని బలి తీసుకున్న సెలైన్ బాటిల్. ఇందులో సారానే ఉంది. ఇది ఇప్పుడు నీ కొడుకు బాడీలోకి ఎక్కిస్తాను. చౌడప్ప ఒక్కగానే ఒక్క కొడుకు. ఒక్కొక్క క్షణం గడిచిపోతే మళ్ళీ నీ కొడుకు నీకు దక్కడు. మర్యాద చెప్పు. నీ బాబు కోసం నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? చెప్పు. చెప్తాను. నీ చెల్లెలు నన్ను కొట్టిందని పగబట్టాను. ఒంటరిగా వస్తుంటే కిడ్నాప్ చేయించి మా గోడౌన్కి రప్పించాను. అక్కడ మాతో ఫైట్ చేసి సారా ఉన్న సిలన్ బాటిల్తో పారిపోయింది. చెప్పబోతే నిజంగానే చంపేలా ఉన్నాడు. అక్కడి నుంచి వెంటపడితే ఆమె హాస్పిటల్లోకి పారిపోయింది. మరి హాస్పిటల్ ఎవరు చెప్పారు? నాకు తెలీదు. నాకు తెలీదు. కావాలంటే మా సిలన్ బాటిల్స్ వల్లనే పిల్లలు చనిపోయారని నేను ఒప్పుకుంటాను. ప్లీజ్ నన్ను చంపద్దు. నా చెల్లెల్ని ఎవరు చెప్పారు? చెప్పకపోతే ఇప్పుడు నిజంగా నేను చంపుతాను. చెప్పు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.